హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫాజిల్ ఖాన్స్ ట్యుటోరియల్. ఈరోజు ఈ వీడియోలో మనం బీబీఏ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సెమిస్టర్ 2 ఆర్గనైజేషనల్ బిహేవియర్ గురించి చూద్దాం. నేను చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకున్న 5 యూనిట్స్ నుంచి. మీరు ఒకవేళ ఈ పర్ఫెక్ట్లీ నేర్చుకుంటే నేను ఈ ముందు రోజుల్లో దీని ఆన్సర్స్ కూడా అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో. ఇంకా దీని నోట్స్ కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తే అక్కడ నుంచి కూడా మీరు నోట్స్ని తీసుకోవచ్చు. సో మనం యూనిట్ 1లో నుంచి మనకి 3 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకున్నాం. మీరు ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకున్నారనుకో డామ్ షూర్ ఒక క్వశ్చన్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు. సో వాట్ ఈజ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ కీ ఎలిమెంట్స్, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏమో ఎక్స్ప్లెయిన్ ద నేచర్ అండ్ ప్రాసెస్ ఆఫ్ పర్సెప్షన్. థర్డ్ క్వశ్చన్ మనకి ఎక్స్ప్లెయిన్ ద పర్సనాలిటీ ట్రేట్స్, స్టేట్ ఇన్ డీటెయిల్ బిగ్ 5 పర్సనాలిటీ ట్రేట్స్. ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీరు మంచిగా నేర్చుకోండి. డామ్ షూర్ దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు మీకు. యూనిట్ 2లో నుంచి మనకి నేను 3 క్వశ్చన్స్ తీసుకున్న. దీంట్లో నుంచి కూడా డిఫైన్ మోటివేషన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ ఇట్స్ టైప్స్. మోటివేషన్ దేనికి అంటాం మనం, దీని ఇంపార్టెన్స్ ఏంది, దీని టైప్స్ ఏంది, దాని గురించి క్వశ్చన్ ఉంది. మళ్ళీ డిఫైన్ మోటివేషన్, రైట్ అబౌట్ థియరీస్ ఆఫ్ మోటివేషన్. దీంట్లో మీకు మాస్లో థియరీ, హెస్బర్గ్ థియరీ, ఈఆర్జీ, ఈ ముగ్గురులో నుంచి ఒకటి అడగొచ్చు, లేకపోతే ముగ్గురిది డిఫరెన్స్ రాయవచ్చు అని చెప్పొచ్చు. సో నేను ఇలా ఆన్సర్ ప్రిపేర్ చేస్తా, మీకు ఈజీలీ 3 థియరీస్ కూడా ఈజీలీ నేర్చుకోవడానికి వస్తుంది. నెక్స్ట్ ఏముంది మనకి డిఫైన్ లీడర్షిప్ అండ్ ఇట్స్ టైప్స్. లీడర్షిప్ దేనికి అంటాం మనం, దీని టైప్స్ ఏమున్నాయి, దాని గురించి క్వశ్చన్స్ అడగవచ్చు. నెక్స్ట్ మనకి యూనిట్ 3 ఉంది. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ స్టేజెస్ ఆఫ్ గ్రూప్స్ అండ్ ఇట్స్ టైప్స్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ గ్రూప్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ థియరీస్ ఆఫ్ గ్రూప్ డైనమిక్స్. ఇవి 3 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. గ్రూప్ గురించి ఉంటుంది. ఫస్ట్లో మనం స్టేజెస్ గురించి చెప్తున్నాం, సెకండ్లో ఏమో డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది గ్రూప్లో దాని గురించి చెప్తున్నాం, థర్డ్లో ఏమో థియరీస్ ఏమున్నాయి గ్రూప్ డైనమిక్స్కి దాని గురించి చెప్తున్నాం. ఇది కూడా చాలా ఈజీ వేగా నేను ప్రిపేర్ చేస్తా. మైట్ బి ఒక 2 to 3 డేస్లో మీకు ఆన్సర్స్ వీడియోస్ కూడా అప్లోడ్ అయిపోతాయి. మీరు ఒకవేళ నా తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ గెయిన్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ నాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది. వ్యూస్ ఎక్కువ వస్తే దీన్ని లైక్ చేయండి, చాలామందికి షేర్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఏమో యూనిట్ 4 నుంచి మనకి ఏముంది, డిస్క్రైబ్ ద మీనింగ్ అండ్ స్టేజెస్ ఆఫ్ ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఇట్. మీనింగ్ ఏంది, స్టేజెస్ ఏమున్నాయి ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్వి దాని గురించి అడుగుతాడు, అండ్ ఫ్యాక్టర్స్ ఏవి ఎఫెక్ట్ చేస్తున్నాయి ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్కి దాని క్వశ్చన్. ఓడి కూడా అంటే కూడా ఆర్గనైజేషనల్ డెవలప్మెంటే అంటే చాలాసార్లు వాడు ఓడి కూడా చెప్పేస్తాడు, మీరు అక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఓడి అంటే ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఏముంది మన దగ్గర, వాట్ ఈస్ చేంజ్ మేనేజ్మెంట్, స్టేట్ ఇస్ ఆబ్జెక్టివ్స్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ చేంజ్ ఏమున్నాయి దాని గురించి రాయాలి మనం. నెక్స్ట్ ఏముంది మనకి, ఎక్స్ప్లెయిన్ బుర్కెలెట్విన్ చేంజ్ మోడల్. బుర్కెలెట్విన్ చేంజ్ మోడల్ ఏముంది దాని గురించి అడుగుతాడు వాడు. మైట్ బి దీనికి ప్రొనౌన్స్ చేయవచ్చు మీరు బర్కే అని చెప్పేసి, లేకపోతే బుర్కే అని చెప్పేసి, దాంట్లో ఏం లేదు, మీ ప్రొనౌన్సియేషన్ రెండు కూడా కరెక్టే ఉంటుంది. సో మీకు ఆన్సర్స్ నేను ఈజీ వేగా చెప్తా, మీరు అదే నేర్చుకోండి. నెక్స్ట్ మన దగ్గర ఏముంది, యూనిట్ 5లో నుంచి డిఫైన్ మోరల్, ఎక్స్ప్లెయిన్ మేజర్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఎంప్లాయీ మోరల్, డిఫైన్ పవర్, డిస్క్రైబ్ various types of power and their sources, what are the factors influences organizational culture and organizational climate, define organizational effectiveness and describe the indicator of organizational effectiveness. ఇవి 4 క్వశ్చన్స్ ఇస్తున్నాను నేను యూనిట్ 5లో నుంచి, చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. మీరు మంచిగా నేర్చుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో దీనితో సహా నా వీడియో ఇక్కడనే సమాప్తం చేస్తున్నా నేను. నా తెలుగు కొంచెం అటు ఇటు అయితే కూడా ప్లీజ్ ఇగ్నోర్ దట్ థింగ్. మీరు కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. సో దీనితో సహా నా వీడియో ఇక్కడనే సమాప్తం చేస్తున్నా. Please do like, share and subscribe to Fazil Khan's tutorial.